హాయ్ ఆల్, ఐఎమ్ సుందర్, మేనేజింగ్ డైరెక్టర్ ఫార్ములా ఇంగ్లీష్. అందరికీ ఆంగ్లం ఉచితంగా మీ ఇంటి దగ్గర. చదవడం రాయటం రాని వాళ్ళకు కూడా ఇంగ్లీష్ రావాలనే ఉద్దేశంతో మనం అన్ని వరుసగా వీడియోలు చేయడం జరుగుతుంది. మీరు ఇది ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీని ముందు వీడియోలు చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం లేదు, ఇక్కడ లెటర్స్ నేను చెప్తాను, నాతో పాటు చెప్పండి. మీకు తెలుగు లెటర్స్ రాకపోయినా తర్వాత వాటిని ఇంగ్లీష్లో రాయాలో చెప్తాను. టా ఠా నాతో పాటు చెప్పండి, ట్రై చేయండి. ట ఠ డ ఢ న అణ. థ థ ద ధ న. ప ఫ బ భ మ. కొంచెం నేర్చుకుందాం. ట టిఏ ట. మీకు ఒత్తులు వచ్చినన్నిటికీ హెచ్చు పెట్టాలని చెప్పారు. డ డ నా. మీకు విచిత్రం ఏంటంటే వీటికి ఈ లైన్కి మొత్తానికి సేమ్ లెటర్స్ వస్తాయి. ఇంగ్లీష్లో సేమ్ లెటర్స్ వస్తాయి, మళ్ళీ అదే వస్తుంది. ట థ ద ధ నా. ఇప్పుడు అందరికి డౌట్ ఏంటి, ఇప్పుడు ఎక్కడ థ అనుకోవాలి, ఎక్కడ ఠ అనుకోవాలి, ఎక్కడ డా అనుకోవాలి, ఎక్కడ డా అనుకోవాలి. దాదా అని రాశా, డాడా అని కూడా అనుకోవచ్చు, చెప్పలేము పేరు రాసినప్పుడు. కానీ మీరు ధనలక్ష్మి అని రాశారు, అప్పుడు ధనలక్ష్మి అనే పేరు లేదు కదా అసలు. ఇప్పుడు నేను డిఐఎన్ఏ ధన లక్ష్మి అని రాశానండి. ధనలక్ష్మి అనే పేరు ఉండదు కదా, అంటే మనం పేరు పలుకుతున్నప్పుడు అది అవకాశం ఉందో లేదో తెలిసిపోతుంది. వెరీ సింపుల్. ఈ లైన్కి ఒకటే ఇంగ్లీష్ లెటర్స్ వచ్చినప్పటికీ మీరు సుగుణ అని రాసామండి. సుగుణ అని రాయం కదా, SUGUNA అని రాశా. మీరు చదివేటప్పుడు మీకు అర్థమైపోతుంది నానాలని. సో ఈ లైన్ ఒకేలా ఉన్న కాబట్టి గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఇంకోటి, మనం ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు పలుకుతున్నప్పుడు అది నానా తానా దానా తెలుస్తుంది. టాటా అని చెప్పా, TA. ఓకే, తాత అంటా కూడా అదే కదా. అప్పుడేం చేస్తాం, THA తాత అనవచ్చు, ఆప్షన్ ఉంది. ఓకే, తాతారావు TATARAO. ఇప్పుడు తాతారావు అనొచ్చు, టాటారావు అనొచ్చు. బట్ టాటారావు అనే పేరు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది. మనకు తెలుగు పేర్లు తెలిసి ఉంటే ఇది పెద్ద కన్ఫ్యూజన్ అవ్వదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటు కంగారు పడవద్దు. ఈ లెటర్స్ గుర్తుపెట్టుకోండి, బేస్ లెటర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా వీటికి వెళ్దాం. PHA చెప్పాక ఒత్తు వచ్చిన పదానికి హెచ్ రావాలి. BA BHA మా MA. ఇది ఈజీనే, ఎందుకంటే ఇవి సేమ్ లెటర్స్ రిపీట్ అయ్యేది లేదు ఇంగ్లీష్లో. సో ఇప్పుడు టాకి టా టీ, ఠాకి కూడా టీనే. డాకి కూడా డా డి వస్తుంది. నాకి N, మాకి M. అంటే ఈ లెటర్స్ ఈజీ గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. నేను ఒకసారి తెలుగులో చదువుతా, తెలుగులో నాతో పాటు చదవండి. ఇవి పేపర్ మీద రాసుకొని 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ట ఠ డ ధ నా. త థ ద ధ నా. ప ఫ బ భ మ. ఇవి ప్రాక్టీస్ చేసి మీరు ఏమన్నా కష్టమైంది అనిపిస్తుంటే కింద కామెంట్స్ పెట్టండి. మొత్తం సిరీస్లో చేయబోతున్నాను, ప్రతి వీడియో చూడండి. అలాగే నేను ఒకేసారి మొత్తం లెటర్స్ అని రాసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ఉద్దేశం లేదు. మా ఉద్దేశం ఒకటే, చాలా స్లోగా ఉన్నవాళ్ళు, కనీసం చదవటం రాయని వాళ్ళు కూడా నేర్చుకున్నాను. అందుకే వీడియో మొత్తం ఎంత పొడుగు లెంత్ పెట్టట్లేదు. ఈ వీడియోని 1-2 సార్లు చూసి ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. రాదు అనే భయం చాలా భయంకరమైంది, వస్తుందని నమ్మకంతో స్టార్ట్ చేయండి. మీకు ఎలాగో మేము తోడుగా ఉంటాం.